హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్తే, మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసరికి 4.1 యాంప్లిఫైర్ అండి. సో మనం యాక్చువల్గా చేసింది 2.1 పర్పస్గా చేసాం. సో మనకి అప్ టు 4 శాటిలైట్ స్పీకర్స్ యూజ్ చేసుకునే విధంగా అయితే మనం డిజైన్ చేయడం అయితే జరిగింది. సో మోడల్ వచ్చేసరికి ఇక్కడ ఎస్విఎస్ మోడల్ సబ్బూఫర్ అయితే ఇచ్చామండి. 1500 JBL 1500 అయితే ఇచ్చాము. అండ్ ఇక్కడ శాటిలైట్స్ వచ్చేసరికి మనం ఇంపోర్టెడ్ స్పీకర్ అయితే యూజ్ చేయడం జరిగింది. చూడొచ్చు, ఇంపోర్టెడ్ స్పీకర్ వచ్చేసరికి మనకి 8 ohms మీద మీకు అప్ టు 50 watt RMS అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇక్కడ డాగీ సౌండ్స్ నుంచి 20 watt నియోడియం మ్యాగ్నెట్ 2 inch ట్వీటర్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే ఇందులో మనం డాగీ క్రాస్ ఓవర్ అయితే 2-way క్రాస్ ఓవర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంపోర్టెడ్ స్పీకర్స్ అండ్ స్పీకర్స్ కూడా మీకు కర్వ్ మోడల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ వాల్కి మనకి స్లైట్ మోడల్ అనమాట ఇవి. అండ్ ఇక్కడ గ్రిల్ కూడా, ఇది ఫ్రంట్ లుక్ వచ్చేసరికి మొత్తం గ్లాస్ ఫినిషింగ్ అండి. మొత్తం గ్లాస్ ఫినిషింగ్తో వస్తుంది. మెటల్ నాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్విచ్ కూడా మనం మెటల్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కస్టమైజేషన్ చేయించుకున్నారు. ఇది ఆన్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కూడా వాళ్ళ లోగో అయితే ఇవ్వడం జరిగింది. మీకు నార్మల్గా ఇలా వైట్ కలర్ కనిపిస్తుంది. దీని తర్వాత మీకు ఆన్ చేసిన తర్వాత మీకు వామ్ వైట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ పగారియా బోర్డు, బిగ్ ఐసీ ఉన్న బోర్డు అయితే తీసుకున్నామండి. చైనా బోర్డు అయితే యూస్ చేయలేదు, ఎందుకంటే లాంగ్ రన్ వచ్చేసరికి చైనా బోర్డ్స్ అనేవి కంప్లీట్గా పోతాయి అన్నమాట. సో ఇక్కడ మన లోగో ఇచ్చాం. అండ్ ఇక్కడ కూడా మనకు ఎల్ఎన్కి ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. సో అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. సో మేము దీనికి యూజ్ చేసిన పర్పస్ కూడా జిమ్ పర్పస్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రీవియస్గా మన దగ్గర జిమ్కి సేమ్ మోడల్లో చేయించుకున్నారు. సో దాన్ని చూసి అయితే ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మనకి అల్విన్ ఆడియోస్ని కన్సిడర్ చేసినందుకు. ఇంటర్నల్ చూసుకుంటే మీకు ఇట్లా ఉంటుంది. సో మనం ఇక్కడ యూజ్ చేసిన ట్రాన్స్ఫార్మర్ వచ్చేసరికి 3030 10 ampere ట్రాన్స్ఫార్మర్ అండి. అండ్ 2.1 స్పీకర్ ప్రొటెక్షన్, అది కూడా హైఫై ఆడియోస్ నుంచి తీసుకున్నాం. ఇక్కడ సపరేట్గా స్టీరియోకి వచ్చేసరికి ఇండివిజువల్ ఛానల్ రిలే ఉంటుంది. అండ్ సబ్బూఫర్కి వచ్చేసరికి T ఛానల్ రిలే అనమాట. అండ్ ఇక్కడ మనం స్టీరియోకి వచ్చేసరికి యూజ్ చేసింది రవి 4-FET స్టీరియో బోర్డ్ అనమాట. ఇది మీకు 8 ohms మీద మీకు 75 నుంచి 80 watt అనేది RMS ప్రొడ్యూస్ చేస్తుంది. సో మీకు 4 ohms మీద 100 watt RMS అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం సబ్బూఫర్ కోసం యూజ్ చేసింది కుమార్ 6-FET థండర్ మోనో బోర్డ్ అండి. ఇది మీకు అప్ టు 320 watt వరకు RMS అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇక్కడ కూలింగ్ ఫ్యాన్ ఇక్కడ ఇచ్చాం. అండ్ ఇక్కడ మనకి ఆక్స్ ఇన్పుట్కి RC కనెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సబ్బూఫర్ ప్రీ వచ్చేసరికి మనం వసంత్ నుంచి తీసుకున్నామండి. వసంత్ బ్రాండ్, వసంత్ గ్రాండ్ సబ్బు. సో ఇది కూడా మీకు స్మూత్ బేస్, హార్డ్ బేస్ కూడా రెండింటికి వర్కౌట్ అవుతుంది. అండ్ అలాగే గెయిన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓవర్ గెయిన్ అయితే ఇష్యూస్ ఉండవు దీంట్లోని. అండ్ ఇక్కడ స్టీరియోకి బేస్ ట్రబుల్కి వచ్చేసరికి మనం 4558 ఐసీతో ఉండే సాల్కాన్ కంపెనీ నుంచి బీటీ బోర్డ్ అయితే తీసుకున్నాం. సో మనం ఇది జిమ్ పర్పస్ కాబట్టి మనకి శాటిలైట్ నుంచి అంత బేస్ అవసరం లేదు. సో మనం ఇక్కడ బీటీ బోర్డ్ అనేది యూజ్ చేసుకొని దాంట్లో బేస్ అడ్జస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ పవర్ సెక్షన్ వచ్చేసరికి 10063 డ్యూయల్ కెపాసిటర్స్ ఉన్న పవర్ సెక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీకు ఫ్రంట్ లుక్ వచ్చేసరికి ఇక్కడ మన లోగో, ఇది మొత్తం మ్యాట్ షైనీ బ్లాక్తో వస్తుంది. సో ఇక్కడ మీకు లోగో వస్తుంది వాళ్ళది. అండ్ ఇక్కడ స్విచ్ కూడా మెటల్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఇక్కడ ఆఫ్ చేసాం అనుకోండి, ఇలా ఉంటుంది అనమాట. సో స్విచ్ కూడా ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం ఈ స్విచ్ వాళ్ళు కస్టమైజేషన్ చేయించుకున్నారు. ఈ స్విచ్ కూడా మీకు ఆన్ చేసిన వెంటనే మీకు లైట్ వెలుగుతుందండి, చూసారు కదా ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా మనకి ప్రీవియస్గా మనం ఒక 2.1 amp చేసాం సేమ్ మోడల్లో, జిమ్ పర్పస్కి కాబట్టి సేమ్ మోడల్లో చేయడం జరిగింది. సో కాకపోతే వాళ్ళకి బ్లూ కలర్ ఇచ్చాం. ఇక్కడ ఏమంటే మనం వామ్ వైట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఆన్ చేసిన వెంటనే చూసారా వైట్ కలర్ ఇండికేషన్. సో ఇక్కడ కూడా చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్
ఈ యాంప్లిఫైయర్ కోసం. సో ఇలాగా ఎవరికైనా సరే 5.1, 2.1, 4.1 పవర్ యాంప్లిఫైయర్ కావాలనుకుంటే ఇక్కడ మన కార్డ్ ఉంటుంది. అలాగే డిస్క్రిప్షన్లో కానీ లేదంటే వీడియో కింద కానీ మన నెంబర్ ఉంటుంది. వాట్సాప్లో మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. వైరింగ్ ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.